హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే బాదుషా. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పంచదార 1 కప్, నెయ్యి 2 స్పూన్స్, ఉప్పు తగినంత, గోధుమ పిండి అండ్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి వేసుకోండి. నేను 1 కప్పు తీసుకుంటున్నాను, పెద్ద కప్పు. దాని తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి అండ్ బేకింగ్ పౌడర్ కొద్దిగా వేసుకోండి. దాని తర్వాత ఇది బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. చపాతీ ముద్ద కంట కొంచెం గట్టిగా ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదొక 20 నిమిషాలు పక్కన ఉంచండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి పంచదార వేసుకోండి. 1 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ అనేది వేస్తున్నాను. వేసి కలుపుతూ పాకం వచ్చే వరకు, కొద్దిగా పాకంలాగా వచ్చే వరకు మరగబెట్టాలి. ఈ విధంగా కొంచెం మరిగినప్పుడు దీంట్లోకి యాలకుల పౌడర్ అనేది వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకొక 3 మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుతూ పాకం వచ్చే వరకు ఉండనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోవచ్చు. దాని తర్వాత 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా తీసుకొని రౌండ్లా చుట్టి బాదుషా షేప్లో తీసుకొని అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేసి ఉంచుకున్న బాదుషాలు వేసి 2 పక్కల బాగా వేగనివ్వాలి. ఫస్ట్ ఏమీ కలుపుకుండా ఈ విధంగా ఉంచేయండి. అవి కొంచెం తేలేక అప్పుడు తిప్పుకోవచ్చు. ఈ విధంగా 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేగనివ్వాలి. దాని తర్వాత ఇవి ఆయిల్ నుంచి తీసి మనం చేసి ఉంచిన పాకంలోకి వేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే అన్నీ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా అవన్నీ ములిగినట్టు పాకంలోని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇదొక 30 మినిట్స్ వరకు ఇలానే ఉంచాలి. దాని తర్వాత మన టేస్టీ బాదుషా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.